మీరు చూస్తున్నారు అక్కడ ఏం జరుగుతోందనేది. భర్తకు దేహశుద్ధి పక్క చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఆ భర్త సహజనం చేసిన వ్యక్తికి సంబంధించి ఆ కుటుంబం ఇద్దరికి దేహశుద్ధి చేస్తోంది. ఇటు మహిళకు సంబంధించి కూడా ఆ మహిళను కూడా పూర్తిగా కొడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ కుటుంబం ఇటు ఆ మహిళకు సంబంధించిన కుటుంబం అంటే ఆ జానకిరామ్ భార్య కుటుంబం అక్కడ మీరు చూడొచ్చు. అక్కడికి వెళ్ళి ఆ మహిళకు కూడా దేశశుద్ధి చేస్తున్న విషయం మీరు చూడొచ్చు. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇప్పుడు ఏం జరుగుతోంది? మరి ముఖ్యంగా పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరుగుతుందా లేకపోతే ఇంకా కుటుంబం అక్కడే ఉందా? రైట్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లోని అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి జానకిరామ్కు సంబంధించినటువంటి వేరే మహిళతో గత కొన్ని రోజుల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధాన్ని స్వయాన జానకిరామ్ భార్య అయినటువంటి కళ్యాణ్ని ఈరోజు బయటపెట్టింది. గత కొన్ని రోజులుగా ఇంటికి రాకుండా తరచుగా వేరే మహిళలతో ఉన్నట్టు కూడా కళ్యాణ్కి తెలిసింది. ఈ నేపథ్యంలోనే జానకిరామ్ పైన ప్రత్యేక నిఘా పెట్టింది. ఈరోజు ఒక అపార్ట్మెంట్లో సికింద్రాబాద్లోని వారసిగూడలోని ఒక అపార్ట్మెంట్లో ఇద్దరు కలిసి సహజీవనం చేస్తున్నారు. సరైన కరెక్టులోనే తను ఎవరైతే భార్య అయినటువంటి కళ్యాణి తోటి బంధువులతో కలిసి ఒక్కసారిగా తను ఉంటున్న ఇంట్లోకి వెళ్ళి వెంటనే వాళ్ళని బయట తీసి నిలదీసింది. ఈ విధంగా ఏ విధంగా చేస్తూ నన్ను ఒకవైపు పెళ్లి చేసుకున్నాక ఇంకా వేరే అమ్మాయితో రిలేషన్ ఎట్లా పెట్టుకోవడం, దట్టు ఆ అమ్మాయికి 20 years మాత్రమే ఉన్నది. సో ఆయనకు చాలా ఏజ్డ్, దాదాపు 40 years వరకు ఉంటే, సో ఈ విధంగా ఈ చిన్న అమ్మాయితో ఏ విధంగా పెట్టుకుంటా అంటూ కూడా పెద్ద ఎత్తున భార్య ఆరోపిస్తూ వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళను కొట్టారు. అనంతరం ఎవరైతే తన చుట్టూ ఉన్నటువంటి బంధువులు వెంటనే తనకు దేహశుద్ధి చేశారు. మొత్తం మీద ఇప్పుడు ప్రసాద్ సంచలనంగా మారింది. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి వారసిగూడ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. జానకిరామ్ను కావచ్చు, జానకిరామ్ ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆమెనే, అదేవిధంగా భార్య కళ్యాణ్ని, ముగ్గురిని కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు నగర వ్యాప్తంగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తను ఇంటికి రాకుండా తను ఎక్కడ పనిచేసిన దగ్గర ప్రతి ఒక్క దగ్గర అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, అందరినీ కూడా వేధిస్తారు. ఆడపిల్లనే టార్గెట్గా చేసుకుని ఆడపిల్లలకు వల వేసి ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా గత కొన్ని రోజులుగా కొంచెం భార్యను కొంచెం దూరం పెట్టుకుంటూ వస్తుంది. సో ఈ నేపథ్యంలోనే కళ్యాణి తినపైన ప్రత్యేక నిఘా పెట్టింది. ప్రత్యేక నిఘా పెట్టి ప్రతి క్షణం తను ఎటు వెళ్తుండు, ఎవరితో ఉంటుండే ఏంటని కూడా ప్రతి క్షణం కూడా తను మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తుంది. సో గత కొన్ని రోజుల నుంచి కూడా ఇంటికి రాకుండా వారసిగూడలోనే ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్నారు. సో అపార్ట్మెంట్లో ఎవరు ఉన్నారు ఏంటని కూడా తను పూర్తిగా డీటెయిల్గా తెలుసుకున్న అనంతరమే తన బంధువులతో కలిసి ఒక్కసారిగా అక్కడ అటాక్ చేసింది. అటాక్లోని ఇద్దరు కూడా బయటపడ్డారు. ఒకవైపు జానకిరామ్తో కలిసి ఉన్నటువంటి మహిళ ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా భార్య కళ్యాణ్ని కూడా ఎవరితో మాట్లాడకుండా ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పుడు నగర వ్యాప్తంగా ఇది ఒక సంచలనంగా మారింది. మొత్తం మీద ఇప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం వారసిగూడ పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఉన్నట్లు ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. మరి ముఖ్యంగా GHMC అధికారి అయ్యుండి ఇలా చేయడం ఎంతవరకు సమంజసం అంటూ పెద్ద ఎత్తున విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్కసారి మీరు చూడొచ్చు, వాళ్ళిద్దరూ కూడా ఆ సదరు జానకిరామ్ అలాగే లవర్ వాళ్ళిద్దరూ రూమ్ లో ఉండగా ఒక్కసారిగా వెళ్ళిన కుటుంబం అదిగో మీరు చూడొచ్చు. భర్తకు జానకిరామ్ ఆ జానకిరామ్ కుటుంబం ఆయన బయటకు తీసుకొచ్చిన సందర్భంలో ఆ పిల్లని మనతో అంటూ కూడా వాళ్ళు చెప్తున్న తర్వాత అటు వెళ్ళిన తర్వాత కుటుంబం చర్చకి వెళ్ళింది, లోపలికి వెళ్ళిన తర్వాత జానకిరామ్ కు పూర్తిగా దేహశుద్ధి చేస్తుంది. ఆ కుటుంబం అంతా అతగాన్ని కొడుతున్న విశ్వాసం మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం ఇటు ఆ సదరు సహజీవనం చేస్తున్న ఆ మహిళను మరి ముఖ్యంగా జానకిరామ్ భార్య కుటుంబం ఆమెను కూడా దాడికి పాల్పడిన విషయం మీరు చూస్తున్నారు. ప్రస్తుతం GHMC పరిధిలో సంచలనంగా మారింది. భార్య ఉండి సహజీవనం చేయడం ఏంటి, అది కూడా తనకన్నా 20 ఏళ్ళు చిన్నదైన ఒక మహిళతో సహజీవనం ఏమిటి అంటూ ఈ సంస్కృతి ఏమిటి అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. GHMC జాయింట్ కమిషనర్ కు భార్య దేహశుద్ధి చేసిన ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ రెండు విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా మీరు అదుగు మీరు చూస్తే కనుక ఇటు జానకిరామ్ భార్య ఆ కుటుంబం ఒక్కసారిగా ఆ ఇంట్లోకి చొచ్చుకు వెళ్ళింది. ఆ మహిళను కొడుతున్న విజువల్స్ మీరు చూసారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.
ఆ పిల్లలు ఏమన్నారు రైట్ 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 విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓ పక్క భర్త, మరో పక్క భర్తకు సంబంధించి అక్కడ సహజీవనం అక్రమ సంబంధం పెట్టుకుందంటూ కూడా ఇటు జానకిరామ్ భార్య చెబుతున్న వ్యక్తికి సంబంధించి ఆ ఇంట్లో ఇద్దరిని కూడా దేశశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా దాదాపుగా 10 నుంచి 20 మంది వెళ్ళినట్టుగా తెలుస్తోంది. 20 మంది వెళ్ళి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేశశుద్ధి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప